అయితే ఈ కోటా కాలేజెస్ నిజంగా మెరుగైనవేనా? చైతన్యలో ఏందంటే కొంచెం అకాడమిక్స్, టీచర్స్ దీనికంటే బెటర్‌గా ఉంటారు. చైతన్యలో ఇన్‌ఫ్రా మీద పెద్ద పబ్లిసిటీ మీద పెద్ద ఖర్చు పెట్టరు. వాళ్ళు టీచర్స్ మీద ఎక్కువ పెడతారు. వీళ్ళు పబ్లిసిటీ మీద, ఇన్‌ఫ్రా మీద, ఫ్రాంచైజీగా చాలా ఖర్చు పెడతారు. అకాడమిక్స్ మీద, టీచర్స్ మీద తక్కువ ఖర్చు పెడతారు. నిజంగా టీచింగ్ విషయానికొస్తే చైతన్యలో ఫార్ బెటర్ దాన్ అందరికీ నమస్కారం. ప్రధానంగా హైదరాబాద్ వరకు ఇంటర్ కాలేజెస్‌ను 3 రకాలుగా వర్గీకరించొచ్చు. క్లాసిఫై చేయొచ్చు. ఒకటి హైదరాబాద్ బేస్డ్ కాలేజెస్. 2 ఆంధ్రప్రదేశ్ లేక కోస్తాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్. 3 ఇటీవల కాలంలో కోటా, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇంటర్ జేఈ, నీట్ సంబంధించినటువంటి కాలేజెస్. ప్రధానంగా ఈ 3 రకాల కాలేజెస్‌కి 3 ప్రత్యేక స్వభావాలు ఉన్నాయి. వీటి మీద ఏ కాలేజెస్ యొక్క మోడల్ బెటర్ అనే వాటి మీద కాస్త లోతైన చర్చ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు మంచి స్కూల్స్, ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజెస్ల కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి రోజు సాయంత్రం జరిగే జూమ్ మీటింగ్లో హాజరు కంటే దీనికి ఎలాంటి ఫీ లేదు, ఉచితంగానే మీరు హాజరు కావచ్చు. ఒకసారి హైదరాబాద్ కాలేజెస్ చూద్దాం వాటి స్వభావం. దాదాపు సుమారు 25-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఈ ఎంసెట్, ఐఐటి ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ నెలకొన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు అవి మంచి ఎడ్యుకేషన్ నుంచి అంతగా వాళ్ళకు వ్యాపార ధోరణి లేదు. మంచి ఫ్యాకల్టీసు, చాలా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్ నడుపుకునేవాళ్ళు. అలాంటి అద్భుత సంస్థలు మీకు తెలిసినటువంటివి రామయ్య, కృష్ణమూర్తి, మెగా, డెల్టా, స్పెషల్ ఇట్లాంటివి విద్యానగర్ నెలకొండ ప్రాంతంలో ఉండేటివి. మీకు నారాయణగూడ ఎస్ఆర్ఆర్ ప్రాంతంలో మీకు జేవిఎస్, టెట్రా, గౌతమి, ఆల్ఫా ఇట్లాంటి అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి, కోచింగ్ సెంటర్స్ ఉండేటివి, కొన్ని కాలేజెస్ కలిపి ఉండేటివి. అయితే ఇవి చాలా స్టూడెంట్ పర్సనల్ కేర్ చేస్తూ, స్టూడెంట్ సైకాలజీకి అనుగుణంగా, వాళ్ళ స్టాండర్డ్స్ అనుగుణంగా ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి సంస్థలు ఉండేవి. వెంకటరెడ్డి అది కూడా ఉండేది ఒకప్పుడు. ఇట్లా ఉండేవి. కానీ వీళ్ళకు పెద్ద క్యాపిటలిస్ట్ వీళ్ళ వెనకాల లేరు, పెద్ద భారీ పెట్టుబడులు లేవు. వీళ్ళంతా మెజారిటీ వీళ్ళు టీచర్స్, వీళ్ళు వ్యాపారవేత్తలు కాదు. కానీ సుమారు 25-30 ఏళ్ళ క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక కాలేజీలు ప్రవేశించినాయి. సో శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఒకప్పుడు నలంద, వైజాగ్ వికాస్, గుంటూరు వికాస్, గౌతమ్ ఇట్లాంటి అనేక సంస్థలు ప్రవేశించాయి. దానిలో మిగతా 4 కాలక్రమేణా పోయి 2 మిగిలిన చైతన్యనారాయణ, దాంతోపాటు అది గాయత్రి కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ పడింది, ఎన్ఆర్ఐ వచ్చింది, ఇంకా అనేకమైన కాలేజెస్ వచ్చినాయి. అవన్నీ కూడా పోయి ప్రధానంగా చైతన్యనారాయణ ప్రధానంగా నిలబడ్డాయి. అంటే వీళ్ళది కాస్త వ్యాపారాత్మక ధోరణి. అంటే 10 కోట్లు, 100 కోట్లు ఉన్నటువంటి పెట్టుబడిదారులు వీటికి ఫండింగ్ చేశారు. నారాయణ అకాడమీస్లో స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చైతన్య వాళ్ళు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళ వెనుక పెద్ద పెట్టుబడిదారు శక్తులు ఉన్నాయి. వాళ్ళు కొంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎక్కువ నష్టం చేశారు. తర్వాత రకరకాల విషయాలు చైతన్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే వాళ్ళు కాలేజు, హాస్టల్, కోచింగు అన్నీ ఒకే దానిలో ఉండడం వల్ల చాలామంది పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యారు. సో బిగినింగ్లో మంచి విద్యనిచ్చారు. రాను గత కాలక్రమేణా అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం చైతన్యనారాయణను ఒక అవగాహన ఉన్నటువంటి ఏ పేరెంట్ కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. అయితే ఇది గమనించి ఈ కోటా, ఢిల్లీ కాలేజెస్ వచ్చినాయి. కొన్ని ఫిజ్జి లాంటిది 30 ఏళ్ళ కింద వచ్చింది, ఆకాష్ 15-20 ఏళ్ళ కింద వచ్చింది, 15 ఏళ్ళ కింద వచ్చినట్టుంది. మిగతావి మెజారిటీ సంస్థలు అవి ఢిల్లీవి, ఆ కోటావి లాస్ట్ గత 2, 3, 4 ఏళ్ళ నుంచి వచ్చినాయి. అట్లాంటి వల్ల ప్రధానంగా రెసిడెన్స్ ముందెంటర్ అయింది కోటా వాటిలో. తర్వాత మీకు ఇంకా వేరే చిన్న అనే ప్రధానంగా వచ్చినాయి. ఫీక్స్ వాళ్ళ వచ్చింది, అలెన్ వచ్చింది. ఇవి ప్రధానంగా రెసిడెన్స్, అలెన్, ఫీక్స్ వాళ్ళ ఈ 3 ప్రధానంగా కోటా నుంచి వచ్చాయి. ఇంకా ఢిల్లీ నుంచి వచ్చింది మీకు తెలిసినటువంటి. కానీ మిగతా అన్నీ కూడా ఫ్రాంచైజెస్. ఈవెన్ ఈ ఫీక్స్ వాళ్ళ కూడా ఫ్రాంచైజే,
రెసిడెన్స్ ఫ్రాంచైజే, అన్ని ఫ్రాంచైజే. అలెన్ మాత్రం ఫ్రాంచైజ్ లాగా కనిపించట్లేదు, అది డైరెక్ట్ కాలేజ్ లాగా ఉంది. సో ఈ కోటా ఢిల్లీ కాలేజీలో హడావుడికి అది 2-3 సంవత్సరాల నుంచి పెరిగింది. అయితే శ్రీ చైతన్య నారాయణ మీద మధ్యతరగతి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నదాన్ని గమనించి ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కోటా ఢిల్లీ కాలేజ్ గమనించి లాంచ్ చేశారు భారీ స్థాయిలో. అయితే కొంతమంది పేరెంట్స్ ఎవరైతే శ్రీ చైతన్య నారాయణ అయితే నచ్చడం లేదో వాళ్ళందరూ అని చెప్పలేను, దానిలో కొందరికి మాత్రం కోటా కాలేజ్ను ఒక సరైన ఎంపికగా భావిస్తున్నారు. అయితే ఈ కోటా కాలేజెస్ నిజంగా మెరుగైనవేనా? చైతన్య నారాయణ వదిలేసి కోటా కాలేజెస్ వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిద్దాం. సో కోటా కాలేజ్ యొక్క స్వభావాన్ని, కోటా ఢిల్లీ రెండో ఒకలాంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కోటా ఢిల్లీ కాలేజెస్ ప్రధానంగా అవి అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అవి రెగ్యులర్గా ఇంటర్మీడియట్ కాలేజు, హాస్టల్, కోచింగ్ ఈ మూడింటి నడిపిన అనుభవం ఎవరికి లేదు. కోటాలో దగ్గర ఇంటర్మీడియట్ కాలేజ్, వీళ్ళు కోచింగ్ ఇస్తారు, ఓ దగ్గర హాస్టల్, ముగ్గురింటికి సంబంధించిన మధ్యలో స్టూడెంట్ ఉండాలి. ఏ ఒక్కరు కూడా సింగిల్ బాధ్యులు కాదు. ఇప్పుడు చైతన్య నారాయణ మీరు అనేక విషయాలు విమర్శించాం, అన్నిటికీ మీకు ఏకైక బాధ్యులు వాళ్ళు, మొత్తం బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. చైతన్యనారాయణ కాదు, ఆ తర్వాత ఎప్పుడంటే అనేక తెలంగాణలో ఏపీ ఉండే సంస్థలు కూడా అవే పద్ధతి. ఆంధ్రప్రదేశ్లో మీకు తిరుమల కానీ, శశి కానీ, ఆదిత్య కానీ, సో ఇక్కడ కరీంనగర్లో అల్ఫోర్స్ కానీ, వరంగల్ బేస్డ్ ఓఎస్ఆర్ కానీ, పెద్దపల్లి బేస్డ్ ట్రినిటీ కానీ, ఇవన్నీ కూడా మొత్తం బాధ్యత తీసుకునే పద్ధతి. అంటే ఒక రకంగా చైతన్య నారాయణ పద్ధతిని వీళ్ళు అనుసరించారు. సో కానీ కోటా కాలేజు, ఢిల్లీ కాలేజ్ ఇలాంటి అనుభవం లేదు. ఎందుకంటే ఈ హాస్టలు, కాలేజ్ పర్మిషన్ ఇవన్నీ చాలా కాంప్లెక్స్ ఇష్యూస్. సుధానకు ఆకాష్ నాకు గుర్తున్నంత వరకు దాదాపు ఎక్కడ కూడా రెసిడెన్షియల్ క్యాంపస్, ఈ మధ్య ఒకటి నీట్ లాంగ్ టర్మ్ ఒకటి మాదాపల్లి పెట్టినట్టున్నారు, కానీ దాదాపు ఎక్కడ కూడా వాళ్ళకు మీకు హాస్టల్ లేదు. మెజారిటీ అన్నీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదా స్కూల్ టైప్స్ ఉంటుంటాయి వాళ్ళు, లేదా ఇన్స్టిట్యూట్ నడిపితే ఏదో డబ్బీ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఫిడ్జీకి సొంత కాలేజీలు ఉండే మీకు ఫస్ట్ లేకపోయినా తర్వాత క్రమంలో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కాస్త అలవాటు పడ్డారు ఫిడ్జీ ఆకాష్లు చాలా సంవత్సరాల వల్ల. కానీ అలెన్, ఫీక్స్ వాళ్ళు ఇవన్నీ కూడా తెలంగాణ ఏపీకి చాలా న్యూ. సో వీళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ కూడా చాలా తక్కువ టీచింగ్ అవర్స్ ఉంటుంది కంపారిటివ్ మనతో. సో స్టడీ అవర్స్లో కూడా వీళ్ళ మెయిన్ ఫ్యాకల్టీ చాలా బ్రాంచెస్లో ఉండవు. అలెన్లో ఫ్యాకల్టీ యావరేజ్, అబవ్ యావరేజ్, మంచి ఫ్యాకల్టీ 3 రకాలుగా ఉన్నారు బ్రాంచ్ని బట్టి. కానీ అలెన్ సిస్టమ్ అంతా కూడా చైతన్య నారాయణ లాంటిది. చైతన్య నారాయణలో ఇన్ఫ్రా సరిగా ఉండదు, కానీ అలెన్ చాలా పాష్గా ఉంటుంది, అంబియన్స్ ఉంటుంది. కానీ మెథడాలజీ టాపర్స్కి మంచి ఫ్యాకల్టీ పెట్టడం, మళ్ళీ కింద వాళ్ళని నెగ్లెక్ట్ చేయని కేవలం ర్యాంకుల కోసం పనిచేసే సిస్టంలో చైతన్య నారాయణ అలెన్ ఒకటే. కానీ చూడడానికి ఇది కొస్తా మీకు ఇన్ఫ్రా బాగుంటుంది, ఫ్రంట్ ఆఫీసు మాట్లాడడం, కమ్యూనికేషన్ సహజంగా నార్త్ ఇండియన్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి బాగా రిసీవింగ్ ఉంటుంది, బాగా కౌన్సిలింగ్ చేస్తారు. చైతన్య నారాయణ దానిలో వెనుకబడ్డారు. కానీ ఓవరాల్ ఇంటెన్షన్ మాత్రం కేవలం టాపర్స్ని చూపెట్టి చేసే కాలేజే, మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి లోకల్ ఫ్యాకల్టీ విషయంలో అలెన్, చైతన్య నారాయణ ఒకటే. కానీ హాస్టల్ చాలా వరకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అలెన్ హాస్టల్స్ నుంచి. సో అట్లా అలెన్ కేవలం హైదరాబాద్లో ఉండే కొంత నార్త్ ఇండియన్స్, సో సమీపంలో అప్పర్ మిడిల్ క్లాస్ ఉండి లిమిటెడ్ టీచింగ్ ఉన్నా పర్వాలేదు, స్టడీ అవర్స్ వాళ్ళు ఉండనక్కర్లే అనే భావన వాళ్ళు కొంతమంది అలెన్లో చేరుతున్నారు. ఎందుకంటే ఫిడ్జీ పతనం తర్వాత ఫిడ్జీ కైండ్ ఆఫ్ పేరెంట్స్లో ఒక సెక్షన్ మీకు అలెన్లో చేరుతున్నారు. ఇంకా రీజన్స్ అనేది క్వాలిటీలో చాలా నాసిరకం. వాళ్ళు పబ్లిసిటీకి అంతులేని ఖర్చు పెడుతుంటారు. సో మీకు అది సేమ్ చైతన్య నారాయణ లాంటిదే, కానీ అదే పిఆర్ఓలు, అదే వ్యవస్థ. కానీ మీకు చైతన్య నారాయణలో ఏంటంటే కొంచెం అకాడమిక్స్ టీచర్స్ దీనికంటే బెటర్గా ఉంటారు. చైతన్య నారాయణకు ఉండే పిఆర్ఓ వ్యవస్థ వీళ్ళకు కూడా ఉంది. చైతన్యలో ఇన్ఫ్రా మీద పెద్ద, పబ్లిసిటీ మీద పెద్ద ఖర్చు పెట్టారు. వాళ్ళు టీచర్స్ మీద ఎక్కువ పెడతారు. వీళ్ళు పబ్లిసిటీ మీద, ఇన్ఫ్రా మీద, ఫ్రాంచైజ్ ఫీగా చాలా ఖర్చు పెడతారు. అకాడమిక్స్ మీద, టీచర్స్ మీద తక్కువ ఖర్చు పెడతారు. చూడడానికి రిజల్ట్స్ మీకు చైతన్య నారాయణ బెటర్ అనిపిస్తుంది, కానీ నిజంగా టీచింగ్ విషయానికి వస్తే చైతన్య నారాయణ ఫార్ బెటర్ దాన్ రెసిడెంట్స్. ఫీక్స్ వల్ల ప్రధానంగా అది మార్కెట్. ఇప్పుడు వాళ్ళు ఐపీఓకి వెళ్తున్నారు, ఇది ఇన్వెస్టర్స్ డ్రివెన్, అంటే మీకు ఉండే క్యాపిటలిస్ట్ డ్రివెన్ ఫీక్స్ వాళ్ళ. దీనిలో ప్రధానంగా ఎక్కువ వాల్యూమ్ చేసి తక్కువ ఫీజుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకునే దాని మీద పనిచేస్తుంది తప్ప నిజంగా ఇంటెన్సివ్ ఎడ్యుకేషన్ వచ్చి టాప్ మంచి ర్యాంకులు సాధించడం కోసం ఎటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. పబ్లిసిటీ ద్వారా
బిజినెస్ వాల్యూమ్ పెద్దగా చేసుకొని, ఎక్కువ మంది వేల కొద్ది లక్ష మందిని తీసుకొచ్చుకొని, వాళ్ళ సామ్రాజ్యం విస్తరించుకొని షేర్లను ఎక్కువ వాల్యూ నమ్మే దాని మీద దృష్టి ఉంది తప్ప అకాడమిక్స్ లేదు. ఇది అకాడమిక్స్ టీచర్ డ్రివెన్ కాలేజ్ కాదు. కంప్లీట్లీ ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్, క్యాపిటలిస్ట్ డ్రివెన్ కాలేజ్. కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, మీకు ఒకవేళ కోటా నుంచి వచ్చిన కాలేజీలు మాత్రమే వెళ్ళదలుచుకున్నట్టయితే ఉన్నంతలో డే స్కాలర్స్కు మీకు అలెన్లో కాస్త బెటర్. నేను అద్భుతమైన ఎండార్స్ చేయడం లేదు, కాస్త బెటర్ మిగతా వాటికంటే. రెసిడెన్స్ అనేది అది చాలా లో అకాడమిక్ స్టాండర్డ్. ఫీక్స్ వాళ్ళలో అవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశం అసలు మంచి రీచింగ్ కూడా కాదు, వాళ్ళ బిజినెస్ వాల్యూగా పనిచేస్తుంది. కాబట్టి అది మిడిల్ క్లాస్ పెద్దగా పనిచేస్తారు. ఈజీ గోయింగ్, పెద్ద ర్యాంకులు అవసరం లేదు, సరదాగా వెళ్తాను, బేసిక్ చాలా అర్థమైతే చెప్తే చాలు, నాకు డీపర్ అండర్స్టాండింగ్ అవసరం లేదు, నేను వెరీ యావరేజ్ స్టూడెంట్ను, సరదాగా జరిగిపోతుంది, వెరీ ఈజీ గోయింగ్ నేచర్ అంటే మీరు ఫీక్స్ వాళ్ళ కూడా తీసుకుంటే మీకు నష్టం జరగదు. ఇక మీకు ఆకాష్ అంటే మీకు డే స్కాలర్ వరకు హైదరాబాద్లో మీకు నీట్లో బాగానే ఉంటుంది. మీకు మీకు హాస్టల్ అయితే మీకు సజెస్టబుల్ కాదు. జేఈ పర్వాలేదు, యావరేజ్ ఆర్ ఎబో యావరేజ్. కానీ హై ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు కాస్తో కూస్తో అలెన్లో మాత్రమే, కొన్ని బ్రాంచుల్లో కొన్ని సెక్షన్లో మాత్రమే ఉంది. కాబట్టి అకాడమిక్స్ విషయంలో మళ్ళీ ఎఫర్డబుల్. మీకు సగటుగా చైతన్యనారాయణలో తక్కువ ఫీజుకు మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పర్ క్లాస్ 78 మంది పెట్టినా సరే మీకు టీచర్స్ మీద ఖర్చు పెట్టడం వల్ల మోస్ట్ ఎడ్యుకేషన్ అందుతుంది. సో దాని ఉండే సవాలక్ష సమస్య దానికి ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఒక అలెన్లోని కొన్ని సెంటర్ కొన్ని బ్రాంచెస్ తీసేస్తే మిగతా అన్నిటికి అన్ని మిగతా కోటా ఢిల్లీ నుంచి వచ్చి అన్నిటికంటే కూడా అకాడమిక్స్ వైజ్ చైతన్యనారాయణ పెట్టాను. కానీ చైతన్యనారాయణ ఉండే సమస్యల గురించి మీకు నేను చాలా వీడియోలు చెప్పాను, దీనిలో కూడా చెప్తున్నాను. కాబట్టి నేను పేరెంట్స్కి వచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎవరైనా కొంతమంది యువకులు లేదా ఒక అకాడమిషను సిన్సియర్గా ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుకొని డైరెక్ట్ మానిటరింగ్ చేస్తూ హాస్టల్, కాలేజు, అడ్మినిస్ట్రేషన్ స్వయంగా పర్యవేక్షి ఒకటో, రెండో, మూడో, నాలుగో కొన్ని లిమిటెడ్ బ్రాంచెస్ ఉండి డెడికేట్గా పనిచేసి మంచి క్వాలిటీ చిత్తశుద్ధి ఉన్నటువంటి కాలేజెస్ ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్ నడిపే కాలేజ్ కంటే చాలా బెటర్. కాబట్టి నేను స్వయంగా సహజంగా చెప్తాను, మనస్తత్వ రీత్యానే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి, మీ కోటా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన అన్ని కాలేజీల కంటే హైదరాబాద్ బేస్ ఉండేటువంటి కాలేజెస్ చాలా చాలా బెటర్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 2-3 కాలేజీని రికమెండ్ చేయదలుచుకుని దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అంటే ఒక 100,000 బ్రాంచ్లు పెట్టి నడపడం అనేది సమర్థవంతంగా ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే మనుషులతో ఉంటుంది, చాలా రకాల మనుషుల మధ్యలో ఇష్యూస్ ఉంటాయి, ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉండదు. కాబట్టి చిన్న చిన్న యూనిట్స్గా వ్యక్తిగత మానిటరింగ్ ఉండి ఒక రెస్పాన్సిబుల్ ఉండేటువంటి పర్సన్ నడిపేటువంటి కాలేజెస్ సజెస్టబుల్ తప్ప దీనిలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలాగా పెట్టే ఏ కాలేజెస్ కూడా మనకు న్యాయం చేయవు. వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, వాళ్ళ లాభాలు పెరుగుతాయి, వాళ్ళ షేర్ వాల్యూస్ యొక్క వాళ్ళ యొక్క సంపద పెరుగుతుంది తప్ప పేరెంట్కు స్టూడెంట్కు ప్రయోజనం ఏంటి కాదు. కాబట్టి స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ కాలేజ్, ఒక బ్రాంచ్కు తక్కువ మంది ఉండి, లేదా ప్రతి బ్రాంచ్కు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండి, ఒక లెగసీ ఉండి కొన్నేళ్ళ నుంచి నడుపుతూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా చేసేటువంటి కాలేజెస్ మీకు ఉపయోగకరం. 10 కోట్లతో చేసే అడ్వర్టైజ్మెంట్ చేసే ఏ కాలేజీ వల్ల మీకు న్యాయం చేయదు. ఎందుకంటే మీరు కట్టే ఫీజు అటు పబ్లిసిటీకి, ఇటు పిఆర్ఓలకు, అటు అసలు కౌటాలను అసలు ఉన్న యొక్క ఫ్రాంచైజీ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి 100 రూపాయలు 50-60 రూపాయలు అన్ప్రొడక్టివ్ పోతుంది. కాబట్టి మిగతా 30-40 రూపాయలతోటి కాలేజీ నడపడం అనే దానివల్ల క్వాలిటీ పడిపోతుంది. కాబట్టి నా సజెషన్, హైదరాబాదులో స్వచ్ఛందంగా ప్రశాంతంగా నడుపుకునేటువంటి చిన్న నుంచి ఒక మధ్యస్థాయి వరకు ఉండేటువంటి కాలేజెస్ సజెస్టబుల్. ఈ మల్టీనేషనల్ లాంటి కాలేజ్ కంపెనీ లాంటి కాలేజెస్ వల్ల మీకు చాలా సందర్భాల్లో నష్టం జరుగుతుంది, ఎక్కువ సందర్భాల్లో మీకు పెద్ద ప్రత్యేక ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరూ కూడా దీన్ని పరిశీలించండి. మంచి కాలేజ్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్, SBI టాక్స్ కలిసి పనిచేస్తున్నాయి. మీకు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంది, ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది. మీకు అవసరమైతే స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేయండి. మీరు రెగ్యులర్గా మీరు అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి మంచి స్కూల్స్, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపికలో మీరు సజెషన్ తీసుకొని ప్రయోజనం పొందండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.